సో అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి మాట్లాడతాం. సైకాలజీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా 2 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ప్రతి ఎగ్జామ్లో కూడా దీని మీద అడిగిండు, అంటే దశల మీద అడిగిండు. మొత్తము కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము 3 స్థాయిలు ఉంటాయి, 6 దశలు ఉంటాయి. ఈ 3 స్థాయిలు 6 దశల గురించి వాటి మీద కంపల్సరీ బిట్ అడుగుతాడు. మరి ఇక్కడ ఈ కోల్బర్గ్ వికాస సిద్ధాంతం చెప్పిన నైతిక వికాస చెప్పిన ఎవరు సార్ అంటే కోల్బర్గ్ అండి. సో హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెందినటువంటి అమెరికా జర్మన్ సైకాలజిస్ట్ వస్తారంటే సో కోల్బర్గ్ ఏం చేశారంటే 100 మంది పైన, అంటే 100 మంది పిల్లల పైన, ఏ వయసు పిల్లల పైన 10 నుంచి 16 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల పైన వారికి వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలు, వారి యొక్క విధి విధానాలు మరియు అనేక అంశాలపైన పరిశోధన చేసి వారి యొక్క వివిధ స్థాయిల్లో ఆ యొక్క వయసులో వారు ఎలా ఉంటారనేటువంటి పూర్తి అవగాహన ఆధారంగా వారి పూర్తిగా అంచనా వేసిన తర్వాతనే ఈ యొక్క సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్, మరి ఇక్కడ ఎన్ని స్థాయిలు ఉన్నాయి? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని 3 స్థాయిలు ఉన్నాయండి. ఎన్ని స్థాయిలు ఉన్నాయి? 3 స్థాయిలు ఉన్నాయి, 6 దశలు ఉన్నాయి. 3 స్థాయిలు 6 దశలు. మరి ఈ 3 స్థాయిలు ఏంటి సార్ అంటే, ఒకటి మనకు ఉన్నటువంటి దశలు చూసినట్లయితే సో నైతిక వికాసంలో ఉన్నటువంటి 3 అంశాలు ఉన్నాయి. తర్వాత దానిలో మనకు ఎన్ని స్థాయిలు ఉన్నాయి? 3 స్థాయిలు 6 దశలు. 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయి. సో మొదటి స్థాయి ఏంటి? స్థాయి చూసినట్లయితే పూర్వ సంప్రదాయ స్థాయి. పూర్వ సంప్రదాయ స్థాయి అనేది 4 నుంచి 10 సంవత్సరాల మధ్య వయసు ఉంటారు. సో 4 నుంచి 10 సంవత్సరాల వయసు వారిని పూర్వ సంప్రదాయ స్థాయి అంటాము. ఇందులో 2 దశలు ఉంటాయి, అంటే విధేయత, శిక్ష, ఓరియంటేషన్ మరియు దండన. అంటే శిక్ష మరియు దండన అన్న ఒకటే. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి మరో దశ ఏంటి సార్ అంటే, ఇందులో ఉన్నటువంటి 2వ దశ ఇక్కడ సహజ సంతోషము అనుకరణ. సహజ సంతోషం మరియు అనుకరణ అనేటువంటిది ఇక్కడ 2వ దశ. నెక్స్ట్ మనకు 2వ స్థాయి, మొత్తం 3 స్థాయిలు అన్నాం కదా. 2వ స్థాయి ఏంటి? సంప్రదాయ స్థాయి. మొదటి స్థాయి ఏమన్నాము? సో పూర్వ సంప్రదాయ స్థాయి, అంటే పూర్వ సంప్రదాయ స్థాయి మొదటి దశ. రెండవ దశ ఏంటంటే సంప్రదాయ స్థాయి. 2వ దశ ఏంటంటే సంప్రదాయ స్థాయి. ఇందులో 2 దశలు ఉంటాయి. ఇందులో కూడా 2 దశలు ఉంటాయి. ఒకటి అందులో 3వ దశ ఏంటంటే మంచి బాలుడి యొక్క నీతి. మంచి బాలుడి యొక్క నీతి గురించి తెలియజేస్తుంది 3వ దశ. నెక్స్ట్ దీనిలో 4వ దశ ఏంటి సార్ అంటే అధికారాన్ని సాంఘిక క్రమాన్ని గౌరవించేటువంటి దశ ఏదంటే 4వ దశ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి 3వ స్థాయి ఏంటి సార్ అంటే ఉత్తర సంప్రదాయ స్థాయి. అంటే మొత్తం 3 స్థాయిలు ఉన్నాయి. అంటే పూర్వ సంప్రదాయ స్థాయి, సంప్రదాయ స్థాయి, ఉత్తర సంప్రదాయ స్థాయి. అంటే ఒక్కొక్క సంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉన్నాయి. సో ఉత్తర సంప్రదాయ స్థాయిలో ఎన్ని దశలు ఉన్నాయి? 2 దశలు ఉంటాయి. అందులో ఎన్ని ఉన్నాయి? 2 దశలు ఉన్నాయి. 5వ దశ ఏంటంటే వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు, ప్రజాస్వామ్య విలువలను సో గౌరవించడం అనేది సో 5వ దశ. తర్వాత మనకు ఉన్నటువంటి 6వ దశ ఏంటి సార్ అంటే వ్యక్తిగత నీతి సూత్రాలు పాటిస్తాడు. అంతరాత్మతో ఉన్నటువంటి నీతి ఉంటుంది. అంతరాత్మ ఏం చెప్తే అది చేస్తాడు. ఏ దశ సార్ అంటే 6వ దశ. ఏ దశ అండి? ఇది మనకు ఉన్నటువంటి దశలు సంప్రదాయ స్థాయిలు ఉన్నటువంటి మొత్తము 3 స్థాయిలు ఉన్నాయి, 6 దశలు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏ స్థాయిలో ఏ విధంగా ఉన్న అంశాల గురించి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి గ్రంథాలు అంటే సో కోల్బర్గ్ రాసినటువంటి గ్రంథాలు చూసినట్లయితే ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనే గ్రంథం రాశాడు. ఇంకోటి ఏంటంటే ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. అంటే ఒకటేమో ఒక గ్రంథం ఏంటంటే ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఒకటి, మరొకటి ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేటువంటి 2 గ్రంథాలు కూడా సో రాయడం జరిగింది. అంటే కోల్బర్గ్. ఇక్కడ మోరల్ అనేటువంటిది ఆంగ్ల పదం అండి. సో మోరల్ అనేది ఆంగ్ల పదం. ఈ మోరల్ అనే ఆంగ్ల పదం అనేది సో ఇక్కడ ఏంటి మోరిస్ అనేటువంటి లాటిన్ భాషా పదం. ఇక్కడ అడుగుతాడు, ఎగ్జామ్లలో క్వశ్చన్ అడుగుతున్నాడు. మోరల్ అనే ఆంగ్ల పదము, ఈ మోరిస్ అనేటువంటి లాటిన్ భాష తీసుకుపడింది. ఇక్కడ సో మోరిస్ అంటే లాటిన్ భాషలో దీని అర్థం ఏంటి సార్ అంటే భాషలోని ఆచార వ్యవహారాలను తెలియజేస్తుంది. ఈ యొక్క ఏంటి మోరిస్ అంటే భాషలోని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, మోరల్ వాల్యూస్ అంటే మోరల్ అంటే నైతికత,
మోరల్ అంటే ఏంది ఇక్కడ నైతికత, ఆంగ్లంలో నైతికత. కానీ సో లాటిన్ భాషలో అర్థం ఏంటంటే భాషలో ఆచార వ్యవహారాలు తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నైతిక వికాసంలో అంటే నైతిక వికాసంలోని సో ఏ అంశాలపై అన్ని అంశాలు అంటాడు ఇక్కడ. నైతిక వికాసం అనేది ఎన్ని అంశాలపైన ఆధారపడేది అంటాడు. ఎన్ని అంశాలపైన అంటే 3 అంశాలపైన ఆధారపడుతుందండి. 3 అంశాలపైన ఆధారపడుతుంది. ఒకటి ఏంటి సజ్ఞానాత్మక వికాసం, అంటే సజ్ఞానాత్మక వికాసము అంటే జ్ఞాన అంశాలపైన వికాసం ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పిల్లల యొక్క పెంపకం పైన ఆధారపడి ఉంటుంది, సజ్ఞాన వికాసం అన్నాడు. రెండోది ఏంటంటే పిల్లల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ సామాజిక అనుభవాలు, వారి యొక్క సామాజిక అనుభవాల పైన కూడా ఈ యొక్క వికాసం అనేది నైతిక వికాసం ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క 3 నైతిక వికాసం అనేది ఎన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది అంటే 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి సజ్ఞానాత్మక వికాసము, రెండోది పిల్లల పెంపకము, మూడవది సామాజిక అనుభవాలు. రైట్. ఈ యొక్క కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత ప్రకారము ఎన్ని స్థాయిలు ఉన్నాయి? 3 స్థాయిలు ఉన్నాయి. ఎన్ని దశలు ఉన్నాయి అంటే 3 స్థాయిలు ఉన్నాయి. సో 6 దశలు ఉన్నాయి. 3 స్థాయిలు 6 దశలు ఉన్నాయి. వీటి మీద ప్రశ్న అడుగుతాడు. సో ఎట్లా అడుగుతాడు సార్ అంటే సో ఇక్కడ పూర్వ సంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉంటాయి. 1వ దశ, 2వ దశ. పూర్వ సంప్రదాయ స్థాయి యొక్క సమస్య చూద్దాం. ఫస్ట్ పూర్వ సంప్రదాయ సమయం అంటే పూర్వ సంప్రదాయ స్థాయి యొక్క వయస్సు ఎంత? సో 4 నుంచి 10 సంవత్సరాల మధ్య గల పిల్లలను ఇక్కడ పూర్వ సంప్రదాయ స్థాయిలో ఉన్నవారుగా చెప్తాం. 4 నుంచి 10 సంవత్సరాలు. మరి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి దశలు ఏంటి? 1వ దశ ఏంటంటే విధేయత, శిక్ష, ఓరియంటేషన్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే విధేయత కలిగి ఉండడం. సో దండన అంటే ఇక్కడ కొడతాడనేటువంటి భయంతో పనిచేయడం. ఉపాధ్యాయుడు కొడతాడని అంటే ప్రతిరోజు నోట్స్ రాయడం. అది ఏంటంటే ఇక్కడ 1వ దశ. ఎన్నో దశ? 1వ దశ. ఏ స్థాయి అంటే పూర్వ సంప్రదాయ స్థాయి. పిల్లలు మరి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శిక్ష నిందల నుంచి తప్పించుకోవడం. అంటే ఇక్కడ ఈ యొక్క స్థాయిలో పూర్వ సంప్రదాయం ఏం చెప్తుంది? పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి నిందల నుంచి అంటే శిక్ష పడతానని భయంతో, నిందలేసినటువంటి భయంతో తప్పించుకోవాలంటే పని చేసినటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అదే పూర్వ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఎట్లా అడుగుతాడు? తండ్రి కోప్పడుతాడని సో భయంతో ఏం చేస్తున్నాడు? హోంవర్క్ చేయడం. తల్లి కోప్పడుతుందని ఇక్కడ చూడండి. ఇంకా తల్లి కోప్పడుతుందని సో భయంతో హోంవర్క్ చేస్తున్నాడు విద్యార్థి. అది ఏ స్థాయి అంటే పూర్వ సంప్రదాయ స్థాయి. ఏ దశ అంటే 1వ దశ. నెక్స్ట్ హెచ్ఎంకు భయపడి ప్రార్థనకు హాజరవుతున్నాడు విద్యార్థి. సో హెచ్ఎంకు భయపడి ప్రార్థనకు హాజరవుతున్నాడు విద్యార్థి అంటే సో ఎవరు భయపడుతున్నాడు? హెచ్ఎం భయపడుతున్నాడు. సో ఇది ఏ స్థాయి అంటే పూర్వ సంప్రదాయ స్థాయి. ఏ దశ అంటే 1వ దశ. నెక్స్ట్ జ్వరం వచ్చింది, పిల్లవానికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఇంజెక్షన్ వేస్తాడు. డాక్టర్ ఇంజెక్షన్ వేసినటువంటి భయంతో ఏం తాగుతాడు? టానిక్ తాగుతాడు. సో ఇక్కడ భయము అనేది ఇక్కడ చూడండి. సో ఇక్కడ శిక్ష వేసనని భయంతో చేస్తున్నాడు. శిక్ష వేసనని పదం వచ్చింది అనుకోండి, తప్పకుండా ఏ స్థాయి అవుతుంది? పూర్వ సంప్రదాయ స్థాయి. ఏ దశ అయితే అంటే 1వ దశ అవుతుంది. కంపల్సరీగా బిట్ అడుగుతాడు. రైట్. నెక్స్ట్ 2వ దశ. 2వ దశ కూడా పూర్వ సంప్రదాయ స్థాయికి సంబంధించినది. ఇందులో సహజ సంతోష అనుకరణ ఉంటుందండి. అంటే సహజంగా మరియు సంతోషం తను తృప్తి పొందడం కోసం చేస్తాడు. అంటే ఇక్కడ బహుమతి పొందడం కోసం చేస్తాడు. ఒక పిల్లవాడు సో పొద్దున రోజు ఉదయం లేస్తే అంటే తన యొక్క తండ్రి ఏమంటాడంటే సో నా రోజు పిల్లవాడిని 5 గంటలకు లేస్తే సో నీకు ఒక మంచి బహుమతి ఇస్తారంటే ఉద్దేశంతో పిల్లవాడు 5 గంటలు లేస్తాడు. లేదా పిల్లవానికి సో రోజు లేదా ఒక ఎగ్జామ్లోని ఎక్కువ మార్కులు వస్తే బహుమతి ఇస్తాము అని చెప్పగానే ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అది ఏ దశ సార్ అంటే 2వ దశ. ఏ స్థాయి సార్ అంటే ఇక్కడ పూర్వ సంప్రదాయ స్థాయి. చూడండి ఇక్కడ సానుభూతి, జాలి, దయ, కరుణ, నీతి అంటే ఇక్కడ నీతి కోసం కాకుండా వారి యొక్క సంతృప్తి కోసము పరస్పరంగా ప్రవర్తిస్తారు. అంటే ఇక్కడ నీతి, సానుభూతి, జాలి, దయ, కరుణ అనేటువంటి అనేక అంశాలు పక్కన పెట్టేసి సో తన యొక్క సంతృప్తి కోసం పనిచేస్తాడు, బహుమతి కోసం పనిచేస్తాడు. ఏ దశ సార్ అంటే 2వ దశ.
మరి రెండవ దశ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం. సో నీకు నీ బొమ్మ ఆడుకోవడానికి ఇస్తే చాక్లెట్ ఇస్తా అని చెప్పడం, నీ బొమ్మ నాకు ఆడుకోవడానికి ఇస్తే నీకేమి ఇస్తా, చాక్లెట్ ఇస్తా అని చెప్పడం అనేది సో రెండవ దశ. సో ఏ స్థాయి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. సో బహుమతి కోసం పనిచేయడం. సో ఒక సోషల్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నీకు కంపాక్స్ లేదా పెన్ను గిఫ్ట్ ఇవ్వని చెప్పడం, అందుకోసం పిల్లవాడు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. ఏ స్థాయి సార్ అంటే పూర్వ సంప్రదాయ స్థాయి. ఏ దశ సార్ అంటే రెండవ దశ అంటే బహుమతి కోసం పనిచేస్తున్నాడు. ఓకేనా. సో ఇంకేమన్నాడు, ఇవన్నీ ఏమి ఉండవు ఇక్కడ. నెక్స్ట్ బహుమతి పొందడం కోసం పనిచేస్తున్నాడు, సంతోష అనుకరణ కోసం చేస్తున్నాడు. సంతోషం అంటే బహుమతి సంతోషపడతాడు వాడికి కాబట్టి అక్కడ బహుమతి ఇస్తే సంతోషపడతాడు కాబట్టి దానికోసం అనుకరణ చేస్తాడు. ఇది రెండవ దశ. నెక్స్ట్ అండి రెండవ స్థాయి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో రెండవ స్థాయి సాంప్రదాయక నైతిక స్థాయి అంటాం దీన్ని. సాంప్రదాయక నైతిక స్థాయి అంటే పూర్వ సంప్రదాయ స్థాయి తర్వాత మనకు సాంప్రదాయక నైతిక స్థాయి ఉంటుంది. ఇందులో మళ్ళీ 2 దశలు ఉంటాయి, అంటే 3వ దశ 4వ దశ. దీని యొక్క వయస్సు అంటే సంప్రదాయ స్థాయిలో 11 నుంచి 13 సంవత్సరాల మధ్య గల వయసు ఉంటుంది. దీని యొక్క అంటాడు సంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి వయస్సు 11 నుంచి 13 సంవత్సరాల ఉన్న పిల్లలు. సో ఈ వారి యొక్క స్థాయిని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ సంప్రదాయ స్థాయిలో ఏముంటుంది, సాంఘిక నియమాలు కట్టుబడి ఉండడం అంటే సంఘములో చెప్పేటువంటి నియమాలు కట్టుబడి ఉండడం. నెక్స్ట్ నిబంధనలు అంటే పాటించడం. సో ట్రాఫిక్ రూల్స్ పాటించడం. అదేవిధంగా సంప్రదాయాలు పాటించడం, దేవుణ్ణి గౌరవించడం. నెక్స్ట్ సో అంటే దేశభక్తి కలిగి ఉండడం. నెక్స్ట్ సో జెండా ఎగురుతున్నప్పుడు నమస్కరించడం, పెద్దల్ని గౌరవించడం. సో సాంఘిక నియమాలు కట్టుబడి ఉంటుంది ఏ సార్ అంటే ఈ యొక్క సంప్రదాయ స్థాయిలో. ఇందులో రెండవ స్థాయిలో ఉన్నటువంటి దశ, మూడవ దశ ఏంటి సార్ అంటే మంచి బాలుడి యొక్క నీతి. అంటే మంచి బాలుడు అనిపించడం కోసం, మంచి బాలుడు అనిపించాలనే ఉద్దేశంతో పనిచేస్తాడు. 3వ దశ చూడండి, ఎవరు చెప్పకపోయినా కూడా బడికి వెళ్ళడం. అంటే మా రాముడు మంచి బాలుడు, సీత మంచి బాలిక అనేటువంటి ఇక్కడ మంచి పేరు రావడం కోసం పనిచేస్తున్నాడు. 3వ దశ. ఏ స్థాయి సార్ అంటే సంప్రదాయ స్థాయి. తల్లిదండ్రులకు సాయం చేస్తున్నాడు, ఎవరు చెప్పలేదు సాయం చేస్తున్నాడు. ఒక ముసలి వారికి సాయం చేస్తున్నాడు. ఒక రోడ్డు దాటడానికి గుడ్డిగా అంటే ఒక అంధులు ఉన్నారు, అందులకు సాయం చేస్తున్నాడు. అది ఏంటి సార్ అంటే ఇది 3వ దశ, రెండవ స్థాయి. 3వ దశ అంటే మంచి బాలుడు అని లేదు, మంచి బాలుడు, మంచి బాలిక అనిపించడం కోసము, మంచి వ్యక్తి అనిపించడం కోసము ఇక్కడ ఎవరు చెప్పకపోయినా కూడా పనికి వెళ్తున్నాడు, ఎవరు చెప్పకపోయినా కూడా సమాజంలో అందరినీ గౌరవిస్తున్నాడు. ఇట్లా కాబట్టి ఇది మంచి బాలుడు కోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది రెండవ స్థాయి, 3వ దశ. నెక్స్ట్ 4వ దశ. సంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి 4వ దశ ఏంటి సార్ అంటే అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించడం. సో ప్రభుత్వ ఉద్యోగులను గౌరవించడం, టీచర్లు గౌరవించడం, అక్కడ ఉన్నటువంటి అధికారులను గౌరవించడం, సాంఘిక క్రమాన్ని అంటే ఇక్కడ ఏంటంటే గౌరవం, పెద్దలను గౌరవించడం, ధర్మం ఏం చెప్తుందో ఆ ధర్మాన్ని పాటించడం, క్రమశిక్షణగా ఉండడం. నెక్స్ట్ సమయపాలన కలిగి ఉండడం, పాఠశాలకు సమయపాలన ప్రకారం వెళ్ళడం. అంటే ఇక్కడ దేశభక్తి కలిగి ఉండడం. చూడండి, దేశభక్తి కలిగి ఉండడం. ఇక్కడ అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించే దశ 4వ దశ. ఇది సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి 4వ దశ. దీనిలో ఎగ్జాంపుల్ రోడ్డు నియమాలు పాటించడం. రాము అనే విద్యార్థి రోడ్డు నియమాలు పాటిస్తున్నాడు. అంటే రాము అనే విద్యార్థి బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరిస్తున్నాడు. ఇది ఏ స్థాయి సార్ అంటే ఇక్కడ ఏ స్థాయి అంటే రెండవ స్థాయి. రెండవ స్థాయి. ఏ దశ అంటే 4వ దశ. చూడండి, ఇంకా ఎగ్జాంపుల్ జాతీయ గీతం పాడుతున్నప్పుడు నిలబడడం. జాతీయ గీతం పాడుతున్నప్పుడు నిలబడడం, అది 4వ దశ. నెక్స్ట్ చెత్తను చెత్తబుట్లో వేయడం. ఇది ఏంటి సార్ అంటే ఎన్నో దశ అంటే 4వ దశ. 4వ దశ. హెల్మెట్ ధరించడము. రోడ్డు జిబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు మాత్రమే, అంటే జిబ్రా క్రాసింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే దాటుతున్నాడు. ఇది 4వ దశ. అంటే ఏ నియమాలు పాటిస్తున్నాడు ఇక్కడ, చూడండి, అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించేటువంటి దశ 4వ దశ. ఇది సాంప్రదాయ స్థాయి. ఏ స్థాయి అండి? సాంప్రదాయ స్థాయి.
స్థాయి, సంప్రదాయ స్థాయి. కాబట్టి సో ఇట్లా ఇవి ఈ ఎగ్జాంపుల్ దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో చైతన్య ఎట్లా వేస్తున్నాడు, బుట్లు వేస్తున్నాడు. తర్వాత ఇంకేంటి సార్ అంటే మ్యాక్సిమం ఈ కోల్బర్గ్ ప్రకారము ఎక్కువ మంది ఈ స్థాయి దాటలేరు. కోల్బర్గ్ ఏం చెప్పాడంటే ఎక్కువ మంది ఈ యొక్క 4వ దశ వరకే ఉంటున్నారు, సంప్రదాయ స్థాయి వరకే ఉంటున్నారు అని చెప్పేసి ఎక్కువ మంది ఈ స్థాయి మాత్రమే ఉంటున్నారు, అంతకంటే ఎక్కువ దాటలేరు అనే అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ 3వ స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి. ఈ స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి. వయస్సు 14 నుంచి 21 సంవత్సరాలు, 14 నుంచి 21 సంవత్సరాల మధ్య గల వయస్సును ఇక్కడ ఉత్తర సంప్రదాయ స్థాయిగా చెప్పడం జరిగింది. ఉత్తర సంప్రదాయ స్థాయిలో ఏం సార్ అంటే ప్రధానంగా ఏమిటి సార్ అంటే స్వయం అంగీకార సూత్రం అనేది పనిచేస్తుంది. అంటే తనంతట తానుగా అంగీకరిస్తాడు. అంటే అంతరాత్మ అంశాలను ఇక్కడ పరిగణిస్తాడు, తనంతట తానుగా సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నప్పుడు సంఘము ఒకవేళ ఇది కరెక్ట్ అంటే సంఘం చెప్పిన నియమాలు పాటిస్తాడు. ఇది ఉత్తర సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ 5వ దశ ఉత్తర సంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి అంటే 3వ స్థాయిలో, ఎన్నో స్థాయిలు అండి, 3వ స్థాయిలో మరి 5వ దశ ఏంటంటే వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు, ప్రజాస్వామ్య విలువలను కాపాడతాడు. మరియు ఇక్కడ చూడండి ఇతరుల హక్కులకు గౌరవం, అంటే ఇక్కడ ఇతర హక్కులను గౌరవించేటువంటి దశ ఎన్నో దశ అంటే 5వ దశ. ఇతరుల హక్కులు గౌరవిస్తున్నాడు. నెక్స్ట్ మొదట ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ఉదాహరణ. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ ఏంటి సార్ అంటే మొదట తాను నచ్చిన పనినే చేయాలనుకుంటాడు, కానీ అది సమాజం అంగీకారం కాదని తెలిసిందనుకోండి, సో తెలిస్తే ప్రవర్తన మార్చుకుంటాడు అంటాడు. ఇక్కడ చూడండి, మొదట తను అనుకున్నటువంటి తనకు నచ్చిన పని చేయాలనుకుంటాడు, కానీ సమాజంలో అది మంచి పని కాను అని తెలిసినప్పుడు తన ప్రవర్తన మార్చుకునే దశ ఎన్నో దశ? 5వ దశ. కాబట్టి మొదట తనకు నచ్చినటువంటి పనిని చేయాలనుకుంటున్నాడు, తనకు నచ్చిన స్కూల్కి వెళ్ళాలనుకున్నాడు, కానీ అందరూ ఏం చెప్పారు సమాజంలో, ఆ స్కూల్ మంచిగా లేదు, ఈ స్కూల్ బాగుందని చెప్పారు, కాబట్టి ఆ స్కూల్కి వెళ్తున్నాడు. కాబట్టి అంటే సమాజం చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నాడు. సమాజం అది కాదు అని చెప్పినప్పుడు ఈ విధంగా తన సమాజం విలువలను గౌరవిస్తే అది 5వ దశ ఉత్తర సంప్రదాయ స్థాయి. ఏ స్థాయి? ఉత్తర సంప్రదాయ స్థాయి. ఓకేనా? ఇది 5వ దశ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ తనకు నచ్చిన పని చేస్తాడు, కానీ నచ్చిన పని అది సమాజంలో అది అంగీకరించలేదు, సమాజం తప్పని తెలిసింది అనుకోండి, ఆ పనిని వాయిదా వేస్తాడు. సమాజం ఏం చెప్తే తన ప్రవర్తనను మార్చుకుంటున్నాడు. కాబట్టి ఇది 5వ దశ. నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ అంటే సో విద్యలో ప్రైవేటీకరణ వ్యతిరేకం అని చెప్పిండు. కానీ సో ప్రైవేటీకరణ కూడా ఇక్కడ విద్యార్థి దృష్టి చూసినప్పుడు ప్రైవేటీకరణ మంచిదే అని చెప్పడం అనేది ఇది 5వ దశ. ఎన్నో దశ? 5వ దశ. అంటే ఫస్ట్ ఇక్కడ వ్యతిరేకించినప్పటికీ అతని దృష్టిలో వ్యతిరేకించినప్పటికీ సమాజం అనేది మంచిగా అనిపించింది కాబట్టి అది ఆ నియమాలు పాటించడం, సమాజం చెప్పినటువంటి నియమాలు పాటించడం 5వ దశ. నెక్స్ట్ 6వ దశ, లాస్ట్ దశ. ఉత్తర సంప్రదాయ స్థాయిలో 6వ దశ ఏంటి సార్ అంటే వ్యక్తిగత నీతి సూత్రాలు. తన అంతరాత్మ ఏం చెప్తే అది చేస్తాడు. కాబట్టి అంతరాత్మతో కూడినటువంటి నీతి విభాగం ఉంటుంది. చూడండి, అంతరాత్మతో కూడినటువంటి నీతి విభాగం ఉంటుంది. ఏ దశ? 6వ దశ. ఏ స్థాయి అంటే ఉత్తర సంప్రదాయ స్థాయి. ఉత్తర సంప్రదాయ స్థాయి అండి. ఉత్తర సంప్రదాయ స్థాయి. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? అంతరాత్మ చెప్పిన అంశం ఉంటుంది. నైతిక నమ్మకాలు అంతర్లీనం ఆధారంగా ఉంటుంది. మరి ఇక్కడ న్యాయము, సమానత్వము, కరుణ వంటివి సో అమూర్తంపై ఆధారపడి ఉంటాడు. ఇట్లా కూడా అడుగుతాడు. సో న్యాయము, సమానత్వము, కరుణ వంటివి అమూర్తంపై ఆధారపడినటువంటి స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి. దశ 6వ దశ. ఏ దశ? 6వ దశ. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణ దీన్ని ఉన్నటువంటి ఇట్లాంటి ప్రశ్న అడుగుతాడు. ఎట్లా అడుగుతాడంటే ఇక్కడ చూడండి, తన పూర్తి అంగీకారం అయితేనే ఈ పని చేస్తాడండి. అంటే తనంతా తను నిర్ణయించుకున్నాడు, ఈ పని బాగుంది, మంచిగా ఉంది అని నిర్ణయించుకుంటే ఆ పని చేస్తాడు. ఈ ఉద్యోగము బాగా అనిపించింది అని తన మనసులో అనుకున్నప్పుడు, తన అంతరాత్మ అనుకున్నప్పుడు ఆ ఉద్యోగం చేస్తాడు. రాము అనేటువంటి వ్యక్తి ఉద్యోగం బాగుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగం బాగుంది అనుకున్నాడు, ఆ ఉద్యోగం చేయాలనుకున్నాడు. సో ఇది ఏ స్థాయి సార్ అంటే తనంతా తాను అనుకున్నాడు. 6వ దశ. ఏ స్థాయి? ఉత్తర సంప్రదాయ స్థాయి. సెక్షన్ స్వీయ దండన, సిగ్గు అనేటువంటి అపరాధాన్ని వదిలిపెట్టి, చూడండి, స్వీయ దండన, సిగ్గు అనే అపరాధాన్ని వదిలిపెట్టేసి అంతరాత్మ ఏం చెప్తే అది చేస్తాడు.
నడుచుకుంటాడు. అంతరాత్మ ఏం చెప్తే దాని విధానంగా నడుచుకుంటే దశ 6వ దశ. ఏ దశ? 6వ దశ. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే రాము అనేటువంటి విద్యార్థికి సో టీచర్ ఉద్యోగం నచ్చింది. టీచర్ ఉద్యోగం నచ్చితే టీచర్ ఉద్యోగాన్ని చేయాలనే ఆలోచన కలిగి ఉండడం, టీచర్ ఉద్యోగమే చేయడం, టీచర్గా ప్రైవేట్ టీచర్గా పనిచేయడం, లేదా ప్రభుత్వ టీచర్గా పనిచేయడం అనుకున్నాడు. అలా తన అంతరాత్మ చెప్పిన ప్రకారం పనిచేస్తున్నాడు. సో ఇది 6వ దశ ఉత్తర సంప్రదాయ స్థాయి. కాబట్టి ఇవి స్థాయిల మీద మన కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. వాటి ఎగ్జాంపుల్ మీద అడుగుతాడు. ఎట్లా అడుగుతాడు అంటే ఎగ్జాంపుల్ నుంచి వాడుకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం 3 స్థాయిలు 6 దశలు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో నచ్చిన అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.